అని అడిగినప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అంటే నీలాగా ఉంటాడంటే నీలాగే ఉన్నాడు. ఎందుకంటే నీ కుండ ఏ ఆకృతిలో ఉందో ఆ ఆకృతిలోనే ఉన్నాడు. బయట ఉన్న దేవుడికి ఆకారం లేదు, లోపల ఉన్న దేవుడికి ఆకారం వచ్చింది. దేనివల్ల? పంచభూతం, ఘటం వల్ల. ఘటం పంచభూతాల వల్ల ఏర్పడింది. లేకపోతే పంచభూతాలు లేవనుకో మట్టి కుప్పలో ఘటాకాశం చూపించున్నాడు. మట్టి కుప్ప లోపల ఘటాకాశం చూపించు ఎట్లా? దాని లోపలికి ఎక్కడ ఏమి లేదు, ఖాళీ లేదు కదా. ఆ కుండని మట్టిని నీళ్లతో కలిపి కుండ తయారు చేస్తే కుండ లోపల ఒక ఆకాశం వస్తుంది. అంతవరకు అందరికీ అర్థమైంది. కిందటి వారం పాఠం ఇది. ఈ ఘటం ఎప్పుడు కుండ అనుకున్నప్పుడల్లా ఈ శరీరం అని అనుకోండి ఒక గాడి. దీని లోపల ఉన్న ఆకాశం ఈ బయట ఉన్న ఆకాశం ఒకటి. ఈ బయట ఉన్న దానిలో లేనిది దీంట్లో ఉన్నది. దీనికి ఆకారం ఉంది, దానికి ఆకారం లేదు. దీనికి పెరిగే గుణం ఉంది, దానికి పెరిగే గుణం లేదు. ఎందుకని? అక్కడ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి లేదు, ఇక్కడ పంచభూతాత్మకమైన ప్రకృతి ఉంది. ఈ కుండ ఎప్పుడు ఉందో ఆ కుండలో కాస్త నీళ్లు పోయి, కుండ ఉంటే నాకు నీళ్లు పోయాలనే కోరిక కలిగింది. మంచినీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు ఎక్కడో ఒకటి నేను నిల్వ చేసుకోవాలి. ఒక కుండ ఖాళీగా కనపడింది, కనపడితే ఏం చేస్తాను? ఆ కుండలో నీళ్లు పోస్తాను. ఈ కుండలో నీళ్లు పొయ్యగానే ఇమ్మీడియట్ గా ఆ ఆకాశం పైన ఉన్నటువంటి మేఘాకాశం ఆ నీళ్లలో నాకు ఆకాశంగా కుండ నుంచి ఏమైంది? ఖాళీ కుండలో నాకు ఆకాశం కనపడాలి. ఆకాశం కనపడాలంటే కుండలో తప్పనిసరిగా నీరు ఉండాలి. ఆ నీళ్లు ఉన్నదాన్ని, నీళ్లలో పడినటువంటి ఆకాశాన్ని జలాకాశం అంటారు. ఇందాక జలాకాశం ఏమైంది? కుండలో నీళ్లు లేదు కాబట్టి అది ఘటాకాశంగా ఉంది. ఇప్పుడు జలాకాశం అయిందంటే నువ్వు ఘటాకాశమే జలాకాశం. అంటే ఘటాకాశం ఏ మేరకు నీళ్లున్నాయో ఆ మేర ఉన్న ఘటాకాశం జలాకాశం అయింది కదా. ఆ మిగిలినది ఘటాకాశంగా ఉంది. కుండలో సగానికి నీళ్లు పోసాను అనుకున్నాం. మా లాగుకు సరిగ్గా అర్థం అవుతోంది కదా. మన దేహంలో ఆకాశం మన దేహంలో ఆకాశం, ఈ శరీరం లోపల మొత్తం ఆకాశం. ఆకాశం లేకపోతే ఇప్పుడు ఈ గాలి ఎక్కడికి పోతున్నది? మనం గాలి పీలుస్తున్నారు కదా, ఒక్క లంగ్స్ ఒక్కటేనా గాలి ఉన్నది, ఇంకెక్కడ గాలి లేదా? గాలి చూడండి, ఊపిరితిత్తుల్లోకి మీరు పీల్చిన గాలి వెళుతోంది, బయటకు వస్తోంది. అది కాక మీకు బ్లడ్ ప్రెషర్ అంటున్నారే, ఆ ప్రెషర్ ఏమిటి? ఆకాశమే కదా. ఆ ఒత్తిడి ఎక్కడి నుంచి? ఆకాశం ఉంటేనే కదా అక్కడ వాయువు వస్తుంది. ఎక్కడ ఖాళీ ఉంటుందో, వ్యాక్యూమ్ ఉంటుందో ఉంటుందండి. ఉండకపోతే ఇప్పుడు చూడండి, ఇక్కడ నొప్పి చూడండి, నాడి కొట్టుకుంటోందా? దేంతో కొట్టుకుంటోంది? అది లంగ్స్ లోనే గాలి ఉంటే ఈ నాడి దేని మీద కొట్టుకుంటోంది? కదులుతోంది, ప్రెషర్. తర్వాత ఎక్కడెక్కడ పట్టుకు చూడండి, ఇట్లా పట్టుకు చూడండి, మీకు కొట్టుకుంటోంది కదా. పొట్ట పట్టుకు చూసుకోండి, అపానవాయువు వస్తోంది కదా. గ్యాస్ ఎక్కడి నుంచి వస్తోంది? లంగ్స్ లోనే గాలి ఉంటే అపానవాయువు ఎక్కడ వస్తుంది? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి 5 వాయువులు ఉన్నాయి. మన శరీరంలో మొత్తం 101 నాడులు ఉన్నాయి. 101 నాడులకి ఒక్కొక్క నాడికి 100 శాఖలు ఉన్నాయి. దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే, ఒక చెట్టుకు కొమ్మ ఉంటే ఆ కొమ్మకు ఒక కొమ్మ వస్తే ఆ కొమ్మకి ఇట్లా 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 కొమ్మలు చాలా పోతే అటువంటి ఒక్కొక్క నాడికి 100 శాఖలు ఉన్నాయి. శాఖలు అంటే 101 నాడులు ఇంటూ 100 అన్ని శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖకి 72,000 నాడులు. వాటిని కేశ నాళికలు అంటారు. ఈ కేశ నాళికలలో ఉదాన, వ్యాన అనేటువంటి వాయువులు వ్యానవాయువు. ఆ వ్యానవాయువే నీకు బాడీ మొత్తం సరఫరా చేస్తుంది. మన శరీరంలో మనం ఆహారం తీసుకుంటే లివర్ ఒక్కటే కరిగించిన దాన్ని పతనం చేయడం కాదు, ఆ పతనం చేసినటువంటి ఆహారాన్ని రక్తంలో కలుగుతాం. ఆ సిస్టమ్ ఎంత గొప్పగా తయారు చేశాడో ఏ మెకానికల్ ఇంజనీరో వాడు చూసుకోండి. మరి ఒక్క సింగల్ పాడైపోతే కూడా వాడే లోపల బాగు చేసుకుంటున్నాడు. ఎవరిని లోపలికి పంపిస్తున్నాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు ఇట్లా ఫలానా వ్యాధి అని చెప్తే డాక్టర్ అర్థం చేసుకుని మనకు అందిస్తున్నాడు. కానీ ఆయనేం మన రోగాన్ని కనుక్కోలేదు. నాకు ఫలానా బాధ ఉంది అని మనం చెప్పాల్సి వస్తుంది.
ఈ ప్రాణవాయువు అపానవాయువు అనేటువంటివి రెండూ నాయన హృదయం చాప్యధోముఖం, హృదయానికి కొంచెం కింది భాగంలో, నాభ్యాం ఉపరితిష్టతి. ప్రశ్నోపనిషత్తులో ప్రశ్న ఉపనిషత్తు వల్ల మనం డైవర్ట్ అవుతున్నాం. అయినా కానీ మీకు తెలియని విషయమే కదా, తెలిసిందేం కాదు కదా. ప్రశ్నోపనిషత్తుని పిప్పలాది అని మహర్షి ఉంటాడు. ఆ మహర్షికి 6 శిష్యులు ఉంటారు. 6 ఆయన దగ్గర శిష్యత్వం చేస్తున్నారు అంతుపట్టడం లేదు. ఆయన ఏం చెప్పలేదు, ఏం చెప్పడు. వాళ్ళతో శిష్యులు చేయించుకుంటూ ఉన్నారు. వాళ్ళు వింటూ వాళ్ళు ఈయన దగ్గర శిష్యులతో ఉంటూ ఉన్నారు, శిష్యత్వం చేస్తున్నారు. ఎప్పటికైనా ఈయన ఏదైనా చెప్పకపోతాడా, వినకపోతున్నాడు. ఇక భరించలేక ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు. 6 శిష్యులు 6 ప్రశ్నలు అడిగారు. అందులో ఒక ప్రశ్న ఇప్పుడు ఇది అన్నమాట. ఏమిటి అంటే, మన శరీరం లోపల అంతా ఖాళీ ఉందని చెప్పాను కదా, ఆ ఖాళీలో కుండలో కుండ దిగేసినట్టు ఆ బొమ్మలు ఉన్నాయి చూడండి. అక్కడ ఆ బొమ్మలో బొమ్మ దిగేసుకున్నాం మనం. అన్నమయ కోసం, దానిలో ప్రాణమయ కోసం, దానిలో మనోమయ కోసం, దానిలో విజ్ఞానమయ కోసం, దానిలో ఆనందమయ కోసం. అయినా దిగేసినా ఇంకా ఖాళీ ఉంటారు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, గర్భస్థ శిశువు తల్లితో కలవకుండా ఎట్లా ఉన్నాడో అట్లా ఉన్నాయన్న. అదే ఉపమానం చెప్పారు. గర్భస్థ శిశువు ఆ తల్లి కడుపులో బిడ్డ ఉంటాడు. తల్లికి బిడ్డకు ఏ విధమైనటువంటి లంకె అతుక్కొని ఉండవు, ఏమీ అతకలేదు. కడుపు నిండా కావలసిన నీళ్లలో, ఉమ్మ నీళ్ళు అంటున్నారు దాన్ని, ఏదో ఆ నీళ్లలో వీడు తేలి అడుగు ఉంటాడు. వాడికి ఏం తాళ్ళు కట్టలేదు. మనం అందరం అట్లా వచ్చిన వాళ్ళ కదా, మనకేం తాళ్ళు కట్టలేదు. తల్లి శరీరంతో ఎక్కడో మనకు కనెక్షన్ లేదు. గర్భసంచిలో నుంచి, యుటరస్ లో నుంచి నాభి గొంతులోకి మనకు ఆ తల్లి తిన్న ఆహారం పోవడం కోసం ఒక కన్నం పెట్టారు. ఆ కన్నం ముట్టగానే కత్తిరించి పారేస్తున్నాడు. ఆ నాభి అవతల పారేస్తున్నారు. తల్లి కడుపులో కన్న తల్లికి ఏ విధమైన గాయమూ లేదు. ఎందుకంటే పొట్టలో ఎక్కడా వాడు అతుక్కుని లేడు. గర్భస్థ శిశువుని తల్లి ఏ విధంగా రక్షిస్తూ ఉంటుందో, ఎట్లా రక్షిస్తోంది? ఏమన్నా కవచం పెట్టి రక్షించిందా? మరి వాడికి ఇక్కడ పొట్ట మీద ఏ దెబ్బో తగిలిన తల్లి ఒకవేళ కింద పడితే కూడా ఆ పొట్ట ఇట్లా పట్టుకుని పడుతుంది. భగవంతుడే నిర్ణయం పెట్టారు. ఎట్లా పడింది ఆ సృష్టి, ఏ విధంగా అతుక్కోకుండా తల్లి కడుపులో బిడ్డ. ప్రశ్నోపనిషత్తులో ఇదే చెప్తాడు. గర్భస్థ శిశువు, గర్భిణీ అయినటువంటి స్త్రీ తన శిశువుని ఏ విధమైన సంబంధము లేకుండా లోపల ఇట్లా చింత గుల్లలాగా తగులుతూ ఉంటాడు. వాడు లోపల బిడ్డ ఇట్లా పొట్ట కోసేసి ఈ బిడ్డని ఇట్లా బయటికి తీసేయచ్చు. తల్లికి ఎట్లా అంటే మనం కొయ్యడం ఎందుకు పోస్తున్నాం అంటే ఆ బిడ్డను బయటికి తీయడం కోసం పోస్తున్నాం, అంతేగాని తల్లి కడుపుకి ఏమి అతుక్కొని వాడు ఉంటాడు. అట్లా 5 కోశాలు అతుక్కోకుండా ఉన్నాయి కదా. ఒక్కొక్క కోశంలో నుంచి పీకేస్తే, అందుకే అంటాడు నాకు ఏ కోశంలో నీ మీద ప్రేమ లేదురా, ఏ కోశంలో లేదురా. అంటే అన్ని కోశాలు పెట్టుకున్నాడు వాడు. ఏ కోశానా నీ మీద నాకు ప్రేమ లేదు. అన్ని కోశాలు ఉన్నాయి, 5 కోశాలు ఉన్నాయి. పైకి ఒక కోశమే కాదు. వాడి మాయ కట్టేసి ఉంటాడు. అప్పుడు వాడు అడుగుతాడు అన్నమాట. ఈ 6 ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఇది. ఈ ప్రాణవాయువు నేను గాలి పీలుస్తున్నాను కదా, ఈ పీల్చిన వాయువు వల్లే నేను బతుకుతున్నానా, లేకపోతే ఈ గాలి పీల్చడం మానేసి ఇక్కడే గాలి ఉంది, మరి చచ్చిపోయిన శవం కూడా ఇక్కడే ఉంది, చుట్టూ మనుషులందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఈ గాలి పీల్చే బతుకుతున్నారు, పీల్చడానికి వీడికి ముక్కు కూడా ఉంది, ఎవడికి చచ్చిన వాడికి. మరి వాడెందుకు పీల్చలేకపోతున్నాడు? ఈ గాలి అంతా వీళ్ళు పీలుస్తున్నాడు కదా, ఆ చచ్చిన వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ పీలుస్తున్నారు, వాళ్ళందరికీ గాలి వస్తోంది కదా, ప్రాణవాయువు లేదుందామా అంటే వీళ్ళందరూ పీలుస్తున్నారు. మరి వాడు పీల్చకలేదు, వాడు ఎందుకు పీల్చకలేదు? కాబట్టి ప్రాణవాయువు కాదు, వీడి లోపల ఇంకేదో ఉంది, ప్రాణవాయువును లాగేది ఒకటి ఉంది, దానికి ముఖ్య ప్రాణం అని పేరు. ఆ ప్రాణం 5 రకాలుగా విభజించబడింది. ఆ ప్రాణం ఎక్కడుంది? నాభ్యాముపరి తిష్టతి, నాభికి పై భాగంలో. హృదయం చాప్యధోముఖం, హృదయానికి కింది భాగంలో, నాభికి పై భాగంలో ఈ ప్రాణం అనేటువంటి ఒక వస్తువు ఉంది. అది వాయుస్వరూపం అన్నాడు, అది వేరే సంగతి. ఆ వాయువు దానికి అగ్ని అని పేరు. అది కాక
ఇంకో ఉదాన వాయువు అని మరొకటి ఉంది, అపాన వాయువు అని ఇంకొకటి ఉంది. ఈ అపాన వాయువుకి ప్రాణవాయువుకు ఏమిట్రా పని అంటే మీరు కూడా మీ శరీరంలో చూసుకోవచ్చు. మీకంత శక్తి వస్తే ఈ అపాన వాయువు ఇక్కడి నుంచి ఉంటుందమ్మా, ప్రాణవాయువు ఇక్కడ ఉంటుంది. ఈ రెండు కలవు. ఈ రెండు కలిసే చోట సబ్రహ్మ సశివ సహరి స ఇంద్రతో అక్షర పరమా స్వరాట్ అంటున్నాడు. స బ్రహ్మ, ఇక్కడ ప్రాణవాయువు ఉంది, ఇక్కడ అపానవాయువు ఉంది. మీరు కూడా మీ శరీరంలో చూసుకోవచ్చు. అయితే మీకు ఆ శక్తి మీరు డెవలప్ చేసుకుంటే మీకు అది కనపడుతుంది. ఆ ప్రాణవాయువు, ఈ అపానవాయువు ఎప్పుడు ఇక్కడ కింది నుంచి కిందికే వెళుతుంది, అధోముఖంగా ఉంటుంది. అధోముఖంగా ఉంటుంది అంటే ఒకసారి అధోముఖమయ్యి మళ్ళీ ఊర్ధ్వముఖమై అధోముఖం అవుతుందా? కాదు. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు. ఇక్కడ ఆత్మ ఉంది, ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది. ఈ వాయువు ఇటువైపే ప్రవహిస్తుంది. నిత్య నిరంతర స్రోతశ్విని అంటారు దాన్ని. నిత్య నిరంతరము అది పైనుంచి కిందికే నది ఎట్లాగైతే ప్రవహిస్తూ ఉంటుందో అందుకే స్రోతశ్విని అన్నారు. స్రోతశ్విని అంటే ప్రవహించేది, రెండు తీరాన్ని కలుసుకుని బ్యాలెన్స్ చేసుకుని ప్రవహిస్తుంది. అట్లా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే పైకి వచ్చి కిందికి రాదు, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ పైగాలి కిందికి వచ్చి పైకి పోదు, ఇది ఇక్కడి నుంచి ఇటు వస్తుంది. మళ్ళీ దాన్ని ఇక్కడి వరకే పీల్చుకుంటున్నాడు, మళ్ళీ ఇక్కడికి వదులుతున్నాడు. ఊపిరితిత్తులు కేవలం ఆ కమ్మరివాడి కొనుమి ఆ తిత్తి ఉంటుండే, అదేమిటో ఇలా ఊదుతూ ఉంటే దాని నిండా గాలి పూజించుకుని గాలి వదులుతుండే, అలాంటి తిత్తి ఇది. భస్త్రిక అంటారు దాని పేరు. భస్త్రిక అది ఊపిరితిత్తులు గాలి పీల్చుకోవాలని మీరు అంటున్నారే, అవి గాలి పీల్చేటువంటివి కావు. ఈ గాలి దాని నిండా పూరించుకుని అవి మళ్ళీ కుంచుకుని పోతే ఆ గాలి శరీరంలోకి వెళ్ళిపోతుంది. కమ్మరివాడి కొలిమి దగ్గర ఉన్నటువంటి ఆ పీల్చేది వాడు ఒత్తుతూ ఉంటాడు చూడండి, ఒకటి తోలు తిత్తి కమ్మరివాడు, అలాంటి తిత్తి మన ఊపిరితిత్తులు. ఈ రెండిట్లో లేదుగా, ఈ రెండిట్లో లేదని కాదు, రెండిట్లో కూడా ఉంది, కానీ ఇది కాదు. ముఖ్యమైనటువంటి ప్రాణవాయువు అదేం చేస్తుందంటే ఆ ప్రాణం ఈ కర్మనంతా వెంట పెట్టుకుని ప్రతిరోజు స్వర్గ నరకాలకు వెళ్తారు. దేహం మొదలగానే ప్రతిరోజు శరీరం పోగానే స్వర్గానికి పోవడము, నరకానికి పోవడం. అది కూడా ఎట్లా పోతోంది? నువ్వు నిద్రపోయిన వాడివి, నువ్వు నిద్రపోతున్నావు, నేను నిద్రలోకి పోయినాను అంటున్నావు. ఎక్కడ పోయినావు? అక్కడే మంచం మీదే పడుకున్నావు. మరి ఎక్కడికో పోయినావే. నేను కళలోకి పోయినాను అంటున్నావు, అంటే కళ్ళలోకి వెళ్ళిపోతున్నావు. ఎట్లా నువ్వు పడుకున్న వాడిని జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నంలోకి సుశుక్తిలోకి వెళుతున్నావో అట్లా ఈ దేహం వదిలిపెట్టిన వాడు నేను స్వర్గానికి నరకానికి వెళ్తున్నాను. అంత తేలిపోతున్నాను. నిద్రలోకి పోయిన వాడు కళ్ళలోకి పోవడం ఎంత తేలిక? ఎక్కడికి పోతున్నాడు? అక్కడే. మరి కళ్ళలోకి పోకపోతే నాకు కళ్ళలో మరి నదులు దొంగలు కావలసినన్ని కనపడుతున్నాయే, అవన్నీ నేను చూసి వచ్చానే. ఈ లోకం కనపడలేదే, ఈ జాగ్రత్త అవస్థ మీరందరూ కనపడలేదే అంటే నేను లోపలికి వెళ్ళాను కదా. ఆ లోపలికి వెళ్ళడం, నువ్వు ఉన్నవాడిని మెళుకోలోకి సుశుద్ధిలోకి వెళ్ళడం ఎంత తేలిగ్గా. ఎక్కడికి వెళుతున్నావో? స్వర్గం ఉందా నరకం ఉందా అని ఎవరన్నా మీరు అడిగితే, స్వప్నం ఉందా సుశుద్ధి ఉందా, దానిలాగే ఇది కూడా ఉంది. దానిలో వెళ్ళడం ఎంత తేలికో దీనిలోకి వెళ్ళడం కూడా అంతే తేలిక. అందులో నుంచి రావడం ఎంత తేలికో అక్కడ ఇళ్ళ మెళుకోవడం ఎంత తేలిక. నేను కష్టపడుతున్నాను, ఏమైనా బెండకేమో గురాలు ఇచ్చాను, ఏమీ లేదు, వచ్చేసి ఆకాశం ఉంది అని చెప్పండి. కాబట్టి మన లోపల ఈ ప్రాణం అనే ముఖ్య ప్రాణం అనేటువంటిది ఒకటి ఉంది. తిప్పలాది మహర్షి వాళ్ళ శిష్యులను చెప్పిన ఒక ప్రశ్న ఇది. ఈ ముఖ్య ప్రాణం ఏం చేస్తూ ఉంటుందంటే ప్రాణము అపానము అనేటువంటి రెండు వాయువులకు మధ్య అక్కడ కూడా మన పరమాత్మే ఉంది. ఈ ప్రాణము ఈ పరమాత్మ ఈ అపానము ఇక్కడే ఉంటుంది కదా. ఉదాన వ్యాన సమాన అనేది సమాన వాయువు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. వ్యానవాయువు శరీరంలో అన్ని భాగాలకి పంపుతూ ఉంటుంది. లేకపోతే మిషనరీ చూడండి, కింది నుంచి నీళ్లు పైకి వస్తాయి, మోటార్ వేస్తే పైనుంచి కిందికి దిగడం మామూలు. ఇక్కడ ఏ మోటారు లేదు. శరీర రక్త ప్రసరణ ఇట్లా చూడండి, రక్త ప్రసరణ మనం బొమ్మ వేసుకుంటామే సైన్స్ లో. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం ఈజీ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడం ఎవరు మోటార్ వేశారు?
ఏ మిషన్ వేశారు, ఏం ఆనైంది, ఏం లేదు, జరుగుతుంది. కేవలం ఆ గాలి యొక్క ప్రెషర్, ఆ వ్యానవాయువు, ఉదానవాయువు, అపానవాయువు మన శరీరం నిద్రపోతున్న సమయంలో కూడా ప్రాణవాయువు అపానవాయువు శరీరాన్ని కాపాడుతూ ఇక్కడ ఉంటున్నాయి. గాలి పీలుస్తున్నాం, నిద్రపోతున్నప్పుడు గాలి పీలుస్తున్నాం, గాలి మానేలే. ప్రాణవాయువు ఎప్పుడైతే ముఖ్య ప్రాణం కర్మను వెంట పెట్టుకుని స్వర్గనరకాలకు వెళుతుందో, నిద్రపోయినట్టుగానే వెళుతుందో, అప్పుడు ఈ శరీరం పడిపోతుంది. కాబట్టి ఈ శరీరం దేని మీద నిలబడుతున్నది అంటే గాలి మీద నిలబడుతుంది. గాలి మీద ఎట్లా నిలబడుతుంది అని క్వశ్చన్ చేస్తే, నీళ్లలో శిశువు ఎట్లా తేలుతూ ఉన్నాడో వాడికి మరి అందుకే ఇతర దేశస్తులుగా ఈ మధ్యన కనుక్కున్నారు, బిడ్డకు తల్లి కడుపులో ఈత కొట్టడం వచ్చు, అందుకని వాడు పుట్టగానే కనుక నీళ్లలో పడేస్తే వాడు ఈత కొడతాడు. ఆ 10-15 రోజుల్లో వాడు ఈత మర్చిపోతాడు. అందుకని నీళ్ళలో పడేస్తే వాడు పుట్టగానే వాడు నీళ్ళలో పడేయండి, వాడు టకటక ఈత కొట్టుకుని వాడు బతుకుతాడు. ఎందుకంటే తల్లి కడుపులో వాడు చేసిన పని అదే, నీళ్ళలో తిరుగుతూ ఈత కొట్టుకుంటూ ఉన్నాడు, తిరుగుతూ ఉంటాడు కదా. మరి వాడు ఎట్లా నడిచాడు, ఎట్లా తిరిగాడు, ఉన్నాడు కదా లోపల. ఏదో మమకారం పెట్టుకునే మరి ఇంత అవస్థ పడుతున్నావు. శరీరాన్ని గురించి నేను తెలిస్తే ఈ మమకారమే ఉండదు. తెలియకపోతే కదే మా మోహపాశం పట్టుకుని మళ్ళీ ఎవరో బంధించారంటే మోహపాశం బంధించారు. 10 నెలలు మోసాను కన్నాను అంటావు. నువ్వు ఎవరు కంటానికి వాడి కర్మ ఉంది, వాడు పెట్టాడు, వాడు బయటకు వచ్చాడు. విమానం నేనే పెంచానంటే విమానం గొప్పతున్నాడు, టికెట్ తీసుకున్నావు పెంచారు అంతే కదా. విమానం ఎక్కించుకున్నానంటే విమానం వాడు ఏమంటాడు, టికెట్ ఇచ్చావు తర్వాత మనం టికెట్ పెట్టుకోవాల్సిన పని లేదు. అంటే కర్మఫలమే అనుభవించడానికి వాడి కర్మ వాడు తెచ్చుకున్నాడు, వాడు వచ్చాడు. నీ కర్మ కొంచెం మోయాల్సింది ఉండి మోసావు కదా. నువ్వు మోసావు కాబట్టి వాడు నీకు తొలగదు. ఒకప్పుడు వాడిని నువ్వు మోసావు, నిన్ను వాడు ఏదో ఒక రోజు మోస్తాడు. మోస్తాడు అది వాడి కర్మ, వాడు పెట్టుకోవడం మోస్తున్నాడు కదా. మోసాడు కదా వాడిని నువ్వు మోసినందుకు వాడిని మోస్తున్నాడు కదా. తడపడే కూడా మరి వాడికి వాడి కులాచారం ప్రకారం వాడికే బాధ్యత ఉంది కదా. వాడినే పెట్టమంటున్నావుగా, ఇంకోటి పెడితే ఒప్పుకోవడం లేదు. ఇంకోటి రాడు కూడా వాడు వచ్చేదాకా ఆగుతాడు, అడే వచ్చి రావాలి, వాడే పెట్టాలి. వాడికి కూడా ఎంత కష్టమో చూడమ్మా. ముందు దాకా అమ్మ అన్న ప్రేమ ఉంటుందా? ఇవాళ శవం అవ్వగానే దాన్ని తగలబెట్టాలంటే అమ్మకే నిప్పంటించడం వాడికి బాధ కదా. మరి అంత బాధ వాడు భరించాలి కదా నీకు కొడుకైనందుకు గాను. వాడికి కర్మే, కష్టమే పెట్టావు వాడి మీద కూడా. కాదు భావిస్తున్నాడా ఎంత బాధపడతాడు. ఈ అమ్మాయి నన్ను ఎత్తుకుంది, ఈ అమ్మాయి పెంచింది, అదే ఈ అమ్మకే నిప్పంటిస్తున్నాను, వాడి బాధ ఉండదా? నువ్వు నా బాధ అంతా పోగొట్టడానికి వాళ్ళ అత్తవారు వచ్చి వాడిని ఏదో సముదాయించి ఆదరించి బట్టలు పెట్టి ఏదో బట్టలు పెట్టి ఆ బట్టలతో అయిపోతుంది. అదే కదా సమాజం. ఇదంతా చిత్రం ఉంది. బొమ్మలాటమ్మా నవ్వొస్తుంది. ఆట అనుభవించేవాడికి బాధేమో కానీ చూసేవాడికి చిత్రంగానే ఉంటుంది, నవ్వుగానే ఉంటుంది. ఇప్పుడు మేఘాకాశం, జలాకాశం అయిపోయింది. జలాకాశం నీళ్లు పోసాను దాంట్లో. ఆ నీళ్లు మన కర్మ అన్నమాట, మన ప్రారంభం కర్మ. ఒక్కోసారి కుండకు నిండా నీళ్ళు ఉండొచ్చు, ఒక్కోసారి సగానికే ఉండొచ్చు, ఒక్కోసారి పావుకే ఉండొచ్చు, ఒక్కోసారి కుండలో గ్లాసు నీళ్ళే ఉండదు. కుండలో ఎన్ని నీళ్లు ఉంటే ఆ నీళ్ళన్నీ మన కర్మ. దీపారాధనలో ఎంత నూనె ఉంటే అంతసేపు దీపం వెలుగుతుంది. ఆ నూనె దాని కర్మ. మన ప్రారంభ కర్మ ఘటాకాశంలో ఉన్న నీరు, జలాకాశం కాదు. నీరు ఉండడం వల్ల జలాకాశం ఏర్పడింది. జలాకాశం ఏర్పడటమే కాకుండా జలాకాశం నీకు ఎలా తెలుస్తుంది అంటే ఆకాశంలో నక్షత్రాలు. అందుకే ఈ శ్లోకం ఇంకా చాలా చెప్పాలని అని అన్నాను కదా. ఏంటి, ఆకాశంలో చాలా నక్షత్రాలు. ఇక్కడ చాలా కుండలు పెట్టారు. 50 కుండలు పెట్టుకున్నాయి. 50 కుండల్లో 50 తగాలో మరి 3 గంటలో 4 గంటలో నీళ్ళు ఉన్నాయి. ఆ నక్షత్రాలన్నీ ఈ కుండల్లో పడుతున్నాయి. ఈ కుండలో కొన్ని నక్షత్రాలే పడుతున్నాయి,
ఆ కుండలో ఇంకో కొన్ని పడుతున్నాయి, ఇందులో పడ్డవి దానిలో పడకపోవచ్చు. ఆ కుండలో ఎక్కడో మరి కర్నూలులో ఉన్న కుండ పెట్టామనుకున్నాం, దాంట్లో ఈ కుండల్లో నక్షత్రాలు కూడా ఇంకో నక్షత్రాలు కూడా. ఆకాశం సమానమైన ఒక్కొక్క కుండలో కొన్ని కొన్ని నక్షత్రాల ప్రతిబింబాలు మాత్రమే పడుతున్నాయి. బాగా అర్థం చేస్తుంది. సృష్టి సదేవ సౌమ్యేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అని ఉపనిషద్వాక్యం. సదేవ సత్తు పదార్థం మాత్రమే అగ్రే ఆసీత్, ముందు అదే ఉంది, సత్తే ఉంది. మరి సత్తే ఉంటే ఈ సృష్టి ఆరంభం కాకముందు సత్తొక్కడే ఉంది, తర్వాత సృష్టి అయింది. సృష్టి అయినప్పుడు ఎవరికి కర్మతో సంబంధం లేదు కదా. సృష్టి అయిన తర్వాత నాకు కర్మ వచ్చిన తర్వాత నేను కర్మ చేసుకుంటే ఈ కర్మఫలాన్ని అనుభవించడానికి ఇంకో జన్మ కలిసింది. వీడు ఇంకో కర్మ చేసి ఇంకో కర్మఫలం అనుభవించడానికి ఇంకో. మొట్టమొదట మనందరికీ కర్మే లేదు కదా. మరి మొట్టమొదట సృష్టి ఆరంభంలో ఏ కర్మ ఆధారంగా చేస్తూ జీవుడు పుట్టాడు? ఈ ప్రశ్న చాలా మంది అందరికీ చెప్పారు. కుండ ఒకటే తయారైంది, కుండలో నీళ్లు అన్ని కుండల్లో ఒకటే పోస్తాను. ఆ జలాకాశంలో మేఘ నక్షత్రాలని, మేఘంలో ఉన్న నక్షత్రాలన్నీ కొన్ని కొన్ని ఒక్కొక్క దాంట్లో ఎందుకు పడుతున్నాయి? అన్ని నక్షత్రాలు అన్ని కుండల్లో ఎందుకు పడతాయి? అది ఆ ఘట ప్రారంభం. ఆ ఘట ప్రారంభం ప్రకారం ఆ కుండలో ఉండే ఆ నక్షత్రాలు ఆ కుండలో పడుతున్నాయి. ఈ నక్షత్రాలన్నీ మీరు కర్మ అనుకుంటే ఏ కుండలో పడ్డ జలాకాశంలో ఉన్న నక్షత్రాలు ఆ కుండ కర్మ, అవి అది అనుభవిస్తారు, ఇది అనుభవిస్తారు. తర్వాత ఆ కుండలో నీళ్ళు ఇంకా ఇంకా కలుషితం చేసుకుని ఇంకా మళ్ళీ మళ్ళీ జన్మలకి కారణం. కాబట్టి మేఘాకాశం, కుండలో పడ్డటువంటి మేఘాల్లో ఆకాశం, అందులో పడ్డ ప్రతిబింబం ఏదైతే ఉందో అది కర్మను అనుభవిస్తున్నటువంటి జీవి. ఇప్పుడు నీళ్ళకి నక్షత్రాలతో సంబంధం ఉందా? నీళ్ళకి కుండతో సంబంధం ఉందా? చూడండి, ఆలోచించుకోండి. నీళ్లు వేరు, కుండ వేరు. కుండకి నక్షత్రాలతో సంబంధం ఉందా? అసలు నక్షత్రాలన్నీ ఆకాశంలో ఉన్నాయి. నీళ్లలో పడ్డ నక్షత్రాలు అని మనం అనుకోవడమే కానీ, జలాకాశంలో నక్షత్రాకాశం ఉందని అంటున్నామే కానీ నిజంగా జలంలో నక్షత్రం లేదు. మరి లేకపోతే నాకు కనపడుతున్నది అదే ప్రతిబింబం. ప్రతిబింబం తెలియదు కదా. ఆ ప్రతిబింబమే వీడి కర్మ, వీడు అనుభవిస్తున్న కర్మ. కాబట్టి సర్వ కర్మలు ఏమవుతున్నాయంటే సచ్చిదానందమే అవుతున్నాయి. సచ్చిదానందంలో నుంచి నువ్వు నేను అనుభవిస్తానని కొన్ని కర్మలు తెచ్చుకున్నావు. ఎలా తెచ్చుకున్నావు అంటే, నువ్వు ఒక పెళ్లికి వెళ్ళావు, అక్కడ పెళ్లి జరుగుతోంది, అరే నేను కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నావు. సంకల్ప మాత్రం చేత నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక బంధం అంతా దానికి అదే తగులుతుంది. నీ సంకల్పం లేకపోతే నువ్వు పెళ్ళే చేసుకో. నీ సంకల్పం వల్లే నువ్వు ఆ కర్మని నాది అని తీసుకున్నావు. ఎప్పుడైతే నీది అని తీసుకున్నావో కర్మ ఫలం అనుభవించడానికి నువ్వు రెడీగా ఉన్నావు. చేసావు కదా. నువ్వు సంకల్పం చేయకుండా అయితే నీకు రాలేదు. నువ్వు సంకల్పం చేయకుండా ఉంటే ఈ కుండలో పడ్డటువంటి నీళ్లు నా ప్రారంభం, ఈ లోపల అనుభవిస్తూ ఉన్నటువంటి అందులో పడ్డ నక్షత్రాలు, జలాకాశం ఉండే ఆకాశం, అది నా కర్మ ఫలానుభవం. కర్మ అయితే అక్కడే ఉంది. కర్మ పరమాత్మ స్వరూపం. కర్మ నువ్వు అనుభవించగలే. కర్మ అందులో పడ్డ ఆకాశం. ఇప్పుడు చూడు, ఒకటి అయిన ఆకాశము, ఘటాకాశము, మహాకాశము, జలాకాశము, మేఘాకాశం అని 4 రకాలైనట్టుగా ఆత్మ చైతన్యం కూడా కూటస్థుడు అని, బ్రహ్మమని, జీవుడని, ఈశ్వరుడని 4 రకాలుగా ఉన్నారు. ఇప్పుడు కూటస్థుడెవరు, బ్రహ్మమెవరు, జీవుడెవరు, ఈశ్వరుడెవరు? ఇప్పుడు 4 చెప్తాడు. ఘటావచ్చిన్నట్టే నీర ప్రతిబింబిత స అభ్ర నక్షత్ర ఆకాశ జలాకాశ ఉదీర్యతే. ఇప్పుడు చెప్పిన మాట 19వ శ్లోకం ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఘటములోని ఆకాశమందు ఏ నీరు గలదో ఆ నీటిలో ప్రతిబింబించినటువంటి మేఘ నక్షత్రములతో కూడిన ఆకాశము జలాకాశము అంటున్నారు. జలాకాశ స్వరూపం చూసి, జలాకాశం ఒకటి ఉందని నువ్వు ఒప్పుకున్నావు.
మేఘాకాశం ఇంకా పైన ఉన్న ఆకాశం కింద చెప్తున్నాను ఆయన. అసలు ఆకాశం అంటే నేను ఉద్దేశం ఏంటి, ఆకాశం ఎట్లా ఉంటుంది అని అడిగాను. ఆకాశం ఎట్లా ఉంటుంది, మాటలు గాలి ఉంటుంది, ఆకాశం నీలంగా ఉంది అంటారు. ఆకాశం నీలంగా ఉంది ఏదో కనపడుతోంది కదా, నీలాకాశము. నీలాకాశంలో నక్షత్రాలు, చంద్రుడు వీళ్ళంతా ఉన్నారు. అసలు నక్షత్ర మండలం మేఘమండలానికి ఎంత దూరం ఉంది? ఆకాశంలో అంటే నువ్వు అనుకుంటున్నటువంటి మేఘాకాశంలో నక్షత్రాలు లేవు, ఇంకా పైన ఉన్నాయి. ఆ నక్షత్రాలకి ఒకదానికి ఒకటి చాలా దూరం కూడా ఉంది. ఏ నీళ్లు ఉన్నాయో ఘటనలో ఒక ఆకాశం ఉంది, ఆ ఆకాశమే ఇప్పుడు నీళ్లతో నింపబడింది. అంటే మన లోపల ఏ ప్రత్యేగాత్మ అయితే ఉందో ఆ అక్కడ మధ్యలో ఎక్కడ ఉందో చూసుకోండమ్మా. నీళ్ళు మనలో ప్రతిబింబించడానికి ఏదో ఉండకపోతే ప్రతిబింబం ఎట్లా పడుతుంది? ఘటనలో ప్రతిబింబం పడదు. దీని లోపల ఆకాశం తొమ్మ అని చెప్పాను, తొమ్మ కదా. మన తొమ్మ మన ఆకారంగా ఉన్నాము, తొమ్మ ఆకారంగా ఉంది. దీని లోపల కర్మ ఉంది మనకి. ఇది నా కర్మ అంటున్నాను కదా, ఈ కర్మ నీళ్లు. ఈ నీళ్లు ఎప్పుడు ఎవాబరేట్ అయిపోతాయో నీళ్లు రోజు కొంత ఆవిడ అయిపోతూ ఉన్నాయి. మనం కొంచెం కర్మ అనుభవిస్తూ ఉన్నాం, అయిపోతుంది. మన కర్మ మొత్తం అయిపోయింది అనుకో కుండపడంగా ఉంటుంది. కుండలో ఉన్న ఆకాశం అలాగే ఉంటుంది, జలాకాశం పోతుంది. ఇప్పుడు జలాకాశాన్ని జీవుడు, ఇప్పుడు జీవుడు అర్థమైనాడా? జీవుడు సత్యమా అసత్యమా? కనబడుతున్నాడు కాబట్టి సత్యం. అసలు వాడెవడు అంటే ఘటాకాశం లేకపోతే జలాకాశం రాదు. జలాకాశం రావడానికి ఘటాకాశమే కాదు, ప్రారంభం కావాలి, నీళ్ళు కావాలి కదా. నీళ్ళు లేకపోతే జీవుడు పడదు కదా. ఇప్పుడు ఆ జీవుడు ఆ నీళ్లతో తాదాత్మ్యం చెంది ఇది నా కర్మ అంటున్నాడు. నువ్వు లేని వాడివి, నీకు కర్మ ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇప్పుడు జీవుడు మీకు బాగా అర్థమైనాడు కదా. కర్మకి జీవుడికి ఉన్న సంబంధం అర్థమైందా? ఏమా ఆలోచన. ఘటాకాశం అసలు దేహానికి కుండలో పడ్డ ఆకాశానికే సంబంధం. అదే రెండు కలిసి ఉండలేదు. దాని ఆకారం దానికి వచ్చినప్పటికీ దాంట్లో పడ్డ నీళ్లు కూడా కుండాకారమే పొందిన, దాంట్లో పడ్డ ఆకాశం కూడా ఆ నీళ్ళ ఘటాకాశ ఆకారాన్ని పొందినాయి కదా. నీళ్ళు రోజు కొంత లోపలికి అయిపోతుంది, కర్మ రోజు అనుభవిస్తే అయిపోతుంది. కుండలో 3 గంటలకు నీళ్లు ఉన్నాయనుకున్నాం అంటే 75 ఏళ్ళు బతికే కర్మ ఉంది నాకు. రోజు కాస్త అనుభవించా, కుండలో నీళ్ళన్నీ అయిపోయాయి. ఇప్పుడు జలాకాశం చూపించింది, జలాకాశం లేదు. అందుకు జీవుడు ఏమైనాడు? జీవుడు పోయినాడు అంటుంది. మరి కుండ ఉంది కదా, కుండలో ఉన్న ఆకాశం ఉంది కదా. అట్లాగే శరీరం ఉంటున్నది, శరీరంలో ఉన్న పూర్వం అనే ప్రత్యేగాత్మ ఉంటున్నాడు. ప్రారంభం అయిపోయింది, జలం పోయింది. జలం పోయినప్పుడు జలాకాశం, జలంలో పడ్డ ప్రతిబింబాలలో పోయింది, ఆ ప్రతిబింబమే జీవుడు. ఇప్పుడు జలం ఇప్పుడు అయిపోతుందో జీవుడు పోవడమా, జీవుడు వచ్చాడా, జీవుడు పోయినాడా? మరి ఆ జీవుడు ఎవరు? ఆ జీవుడని అంటున్నావే, ఆ జీవుడు ఏర్పడడానికి కారణం ఏమిటి? కుండ లేకపోతే నీళ్లు పోసిన నీళ్ళు కింద పడిపోతాయి కదమ్మా, ఉండవు కదా. కుండలో నీళ్లు ఉంటేనే ప్రతిబింబం పడుతుంది, ప్రతిబింబం పడితేనే జీవుడు ఉన్నాడు అంటున్నాడు. కుండ పగలకుంటే నీళ్ళు ఆటోమేటిక్గా పోతాయి, ఇంకేం లేదు. కుండ ఉండి జీవుడు లేడని ఇప్పుడు జీవుడు ఎవడో అర్థమైంది. జీవుడికి కర్మతో ఉన్న సంబంధం అర్థమైంది మీకు కదా. ఆ జీవుడు ఎక్కడ ఏర్పడ్డాడు అంటే త్వము ఉంటేనే ఏర్పడుతున్నాడు. త్వము ఉండడానికి కుండ కారణం ఉంటుంది. కుండ షేప్ ఎట్లా ఉంటే త్వము అట్లా ఉండదు. కుండ షేప్ ఎట్లా ఉంటే జీవుడు ఎట్లా ఉంటుంది. నీలాగే ఉన్నాడు, నీలాగే ఇంత తెలిస్తే నీలాగే ఉన్నాడు. కాబట్టి జీవుడు ఎలాంటి వాడో ఇద్దరి జీవుళ్ళు ఒకటే, కానీ ఇద్దరి జీవుల్లో ఆకృతిలో ఒకటి కదా.
ఇద్దరు జీవులు కర్మలో ఒకటి కాదు. వీడి కర్మ వేరు, కర్మ వేరు కదా. మీ కుండలో నీళ్ళు అయిపోకపోవచ్చు, మీ కుండలో నీళ్ళు అయిపోవచ్చు. కుండ ఉన్నది అంటే ప్రతిబింబం ఏర్పడుతుంది. కుండలో నీళ్లు ఉన్నాయి అంటే ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబం ఏర్పడింది అంటే జీవుడు ఉన్నాడు. జీవుడు శరీరంతో సంబంధం లేకుండా ఉన్నదాని వలె నటిస్తున్నాడు. ఈ శరీరం నాది అంటున్నాడు జీవుడు. కుండ నాది అంటున్నాడు. అసలు కుండతో వాడి సంబంధం లేదు. వాడు వెళ్ళిపోయినా కుండ ఉంటుంది కదా. ఇంకో కుండలో నీళ్లు పోస్తే వాడు ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడ కూడా ఉంటున్నాడు కదా. ఇంకో కుండలో ఉండడం, ఇంకో శరీరంలో ఉండడం, ఇంకో శరీరం ధరించడం అంటున్నాడు. దేహిని ఏమన్నా దాంట్లో ఉన్నాడు. నిజంగా ఉన్నాడా అంటే ఉన్నట్టుగా కనబడుతున్నాడు. ఆ జీవో నక్షత్రాలు బ్రహ్మగా ఆకాశంలో ఉన్న నక్షత్రమే ఇక్కడ పడింది. అయితే ఈ నక్షత్రానికి ఆ నక్షత్రానికి ఏం తేడా అంటే దానికి స్వయం సత్తా ఉంది, దీనికి స్వయం సత్తా లేదు. ఇది నీటి మీద ఆధారపడింది. నేను పోతే నేను పోతాను కానీ అది నీటి మీద ఆధారపడలేదు. అయితే అది ఇక్కడ ఎందుకో మాట నాని రూపంలో మాట రావటం లేదు. మహాకాశస్య మధ్యే మేఘమండలమీక్షతే ప్రతిబింబతయా తత్ర మేఘాకాశో ఎందుకట్లా వచ్చిందండి? వరేశ్వరానికి ఇదే అమ్మవారు నాడే పద్ధతి అయింది కదా. బిందెకి చీర పెట్టావు, బిందెకి బొట్టు కాటికి పెట్టావు, నగలు పెట్టావు, అమ్మవారు అన్నావు. తర్వాత అది బిందే కదా. మహాకాశస్య మధ్యే ఎం మేఘమండలమీక్షతే ప్రతిబింబతయా తత్ర మేఘాకాశో జలే స్థిత. మహాకాశంలో ఆకాశం నీలంగా ఉంది అని. ఆకాశం అంటే అసలు అర్థం ఖాళీగా ఉన్నది. అన్ని వస్తువులకు అవకాశం ఇస్తున్నది ఆకాశం. మరి ఆకాశానికి నీలి జనం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏమనుకుంటున్నాం అంటే ఆకాశంలో నీళ్లున్నాయి, పైన మేఘాకాశంలో ద్రవరూపంగా నీళ్లున్నాయి. అవి ఘనీభవించబట్టి వాటిల్లో ప్రతిబింబించినటువంటి సూర్య తేజస్సు నీకు నీలంగా కనబడుతుంది. సూర్య తేజస్సు నీలి రంగుగా కనబడుతుంది, అంటే నీళ్లల్లో పడ్డట్టుగా. మరి నీళ్ళైతే గబగబా వర్షించబడితే నీళ్లు కింద పడతాయి కదా. నీళ్ళు అక్కడ ఘనీభవించి ఉన్నాయి. అక్కడ నీళ్లు ఉన్నాయి నువ్వు ఎట్లా నమ్ముతున్నావు అంటే ఎప్పుడో ఒకప్పుడు వర్షం రావడం నువ్వు చూసావు. ఆ మేఘంలో నీళ్లున్నాయి, ఆ నీళ్లు గాలి తగిలితే వర్షిస్తాయి. వర్షాన్ని నేను ఎదురుగా చూశాను కాబట్టి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మేఘాకాశంలో నీళ్లున్నాయి. మేఘాకాశంలో ఉన్న నీళ్లు జలాకాశంలో ప్రతిబింబిస్తున్నాయి. కుండలో నీళ్ళే పోసాను నేను, కుండలో నీళ్లు ఉన్నాయి, నీళ్ళల్లో కూడా నాకు ఆకాశం కనపడింది. ఈ ఆకాశం ఎక్కడికి అంటే నేను పై ఆకాశం అంటున్నాను. పై ఆకాశం ఇందులో పట్టడానికి దాంట్లో కూడా నీళ్లు ఉన్నాయి. నీళ్లు నాకు కనపడదు. అనుమాన ఉపపత్తి కారణంగా, అంటే వర్షం వచ్చినప్పుడు వర్షంలో నీరుగా వస్తున్నది కాబట్టి పైన ఎవరు ముందు నీళ్లు పోయటానికి వీల్లేదు కాబట్టి అక్కడ మేఘంలో నీళ్లు ఘనీభవించిన రూపంలో ఉన్నాయి. ఆ నీళ్లే వాయువు తోడైతే నీళ్లు అది నీళ్లుగా వర్షంగా నాకు వస్తుంది కాబట్టి అందులో నీళ్లు ఉన్నాయి అని నువ్వు అనుమాన ఉపపత్తి కారణంగా నువ్వు దాన్ని ముట్టుకుంటున్నావు. ఆ నీళ్ళు అక్కడ ఉండకపోతే ఈ నీళ్లలో ఆ ఆకాశం ప్రతిబింబిస్తుంది. కాబట్టి అక్కడ ఒక ప్రతిబింబం ఉంది, ఇక్కడ ఒక ప్రతిబింబం ఉంది, రెండు ప్రతిబింబాలు ఉన్నాయి. ఆ ప్రతిబింబాన్ని ఈశ్వరుడని, ఈ ప్రతిబింబాన్ని గురువు. అమ్మ అందరికీ అర్థమైందా? కాలేదా? నా కుండలో 10 నీళ్ళు పెట్టాను.
అందుకే ఇది అందుకు చెప్పాలి. అక్కడ నీళ్లు నీకు కనపట్టాల, ఇక్కడ నీళ్లు నాకు కనపడుతున్నాయి. అక్కడ నీళ్లు లేకపోతే ఇందులో ప్రతిబింబం పడదు. దీంట్లో పడ్డది నీ మేఘాకాశంలాగా పడింది కదా, నాకు ప్రతిబింబం ఎట్టా పడింది? ఆకాశంలాగా పడింది. అక్కడ నీళ్లు నేను చూడకపోయినప్పటికీ ఆకాశంలో ఈ ప్రతిబింబాన్ని చూసి ఇది మేఘాకాశము అని అంటున్నాను కాబట్టి నీళ్లలో ప్రతిబింబమే నీళ్లలోనే పడుతుంది. అక్కడ నీళ్లు లేవు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి. నాకు ప్రత్యక్షంగా చూశాను. అనుమాన ఉపపత్తి కారణంగా తర్వాత వర్షం వచ్చినప్పుడు నేను చూసినప్పుడు వాన వస్తోంది కాబట్టి అక్కడెవరూ తయారు చేసి నీళ్లని మీద కుమ్మరించడం లేదు కాబట్టి అక్కడ ఒకప్పుడు నీళ్లు ఉండి ఉంటాయి. అవే వాయువు తగిలి నీళ్లుగా వర్షిస్తున్నాయి. వాటి ఘనీభవించిన రూపం అక్కడ మేఘం అని నేను అనుమానంతో ఒప్పుకుంటున్నాను. ఆ మేఘం అక్కడ నీళ్లలో ఉన్నది అని నేను ఒప్పుకోకపోతే ఇక్కడ ఆకాశం, నాకు నీళ్లలో ఆకాశం కనపడదు. ఈ నీళ్లలో కనపడుతున్నటువంటి ఆకాశం నాకు కనపడుతున్న జీవుడు నీళ్లలో కనపడు. నీళ్లు కాదు, నీళ్లు నా ప్రారంభం, నా ప్రారంభం. నీళ్లలో పడ్డ ఆకాశం అన్నానే జీవుడు. జలాకాశం. జలాకాశానికి వాడికి ఆధారం ఎవరు? మేఘాకాశం. కాబట్టి మేఘాకాశము జలాకాశము ఒకలాంటివే కదా, ఒక తేడా ఒకలాంటివి. అది నీళ్లలో పడ్డదే, ఇది నీళ్లలో పడ్డది. అయితే ఈ నీళ్లకు కుండకు ఏ లోపం ఉంటే ఆ లోపం దీనికి వచ్చే అవకాశం ఉంది, దానికి అవకాశం ఉంది. దాన్ని ఈశ్వరుడని, వీడిని జీవుడని. ఈశ్వరుడికి ప్రారంభంతో సంబంధం లేదు, అది కదా నువ్వు చెప్పదలుచుకున్నావు. జీవుడికి ప్రారంభంతో సంబంధం ఉంది. ప్రారంభం పోతే జీవుడు పోతాడు, వీడి ప్రారంభం పోతే ఈశ్వరుడు పోతాడు. కుండలో పడ్డటువంటి ఆ మేఘాకాశం, మేఘంలో ఒక ఆకాశం ఉందంటున్నాం. ఆ ఆకాశానికి కూడా నక్షత్ర సంబంధం లేదు. ఆ నక్షత్రాకాశం ఇంకెక్కడో పైన ఉంది. నక్షత్రాలు మేఘాల్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి, ఈ ఆకాశంలో ఉన్నట్టుగా. అట్లా జలంలో ఈ నక్షత్రాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. కర్మతో నక్షత్రాలు కర్మ అనుకోండి, వాడికి సంబంధం లేదు, వీడికి సంబంధం లేదు. అంటే జీవేశ్వరులకు కర్మతో సంబంధం లేదు. ఈశ్వరుడికి ప్రార్థనతో సంబంధం ఉంది. ఏమిటి సంబంధం అంటే ప్రార్థన అయిపోతే వాడైపోవాలి. జీవుడికి ప్రార్థనతో సంబంధం ఉంది. ప్రార్థన అయిపోతే వాడు అయిపోవాలి. ఈశ్వరుడికి ప్రార్థనతో సంబంధం ఏం అర్థం కాకపోతే చూడండి. ఎక్కడికి పోతున్నాడు? ప్రారంభం అయిపోతే నీకు ప్రతిబింబం పట్టం మానేసింది, అంతే అంతే కదమ్మా. జీవుడు ఎక్కడి నుంచో రాలే, ఎక్కడికో పోలే. అది పాదం వెనక పాదలకు ఉంటున్నా. ఇది ఇంకో ఎగ్జాంపుల్ నీళ్లు చదువుతున్నాడు. ఇది ఏమ్మా, దీంట్లో ఈ ఎగ్జాంపుల్ వల్ల మనకు లాభం ఏమిటంటే కుండకి అసలు ఎవరితో సంబంధం లేదు. దేహానికి కుండకే కదా ఈ పేరు పెట్టారు. కుండకు కర్మతో సంబంధం లేదు, జీవుడితో సంబంధం లేదు, జీవుడికి కర్మతో సంబంధం లేదు. సంబంధం ఉందని వాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి ఆ కర్మ సంబంధం వదిలించడం కోసమే కదా మనం ఇంకా వస్తుంది. ఆ భావన వదిలించడం. మహాకాశమందరి మేఘమండలంలో ఉండి జలమందు ప్రతిఫలించిన ఆకాశము మేఘాకాశము అనబడుతుంది. మేఘాంశ రూపముదకం తుషారాకార సంస్థిత. అక్కడ ఘనీభవించిన రూపం తుషారాకారం అంటే మంచు ఆకారంలో ఉండదు, నీటి ఆకారంలో లేదు. తత్ర స్వతిబింబోయం నీరత్వాదను నీయతే. మేఘములోని జలమును మనము చూడలేకపోయినా మేఘంలో నీళ్లు మనకు కనిపించదు. వర్షించుట అనే కార్యంతో వర్షానికి కారణమైన జలము మంచు వలె సూక్ష్మ రూపముగా ఉండి ఉండవచ్చునని ఊహింపవచ్చు. కారణం లేని కార్యము పుట్టదు కదా. మేఘముకు సూక్ష్మరూపముగా జలము లేనిది వర్షమిటిలో సంభవించును అని అనుమాన ఉపపత్తి ప్రమాణము చేత ఊహింపవచ్చును అని. వీటిని ఊహించి ఎప్పుడు తెలుసుకుంటును? నీటి స్వభావం బట్టి ఆకాశం నుండి ప్రతిబింబించడం కూడా ఆ అనుమాన ప్రమాణము చేతనే తెలియలేదు. దృష్టాంతంగా తీసుకున్న ఆకాశ చికిత్సను స్పష్టపరిచి
దాష్టాంతిక కూటస్థులు మొదలైన వాటిలో నేను చెప్తున్నాడు. ఆకాశము, ఆకాశంలో ఘటాకాశము, మేఘాకాశము, జలాకాశము, 4 ఆకాశాలు చెప్తాడు. 4 ఆకాశాలతో ఉండే సంబంధ బాంధవ్యాలు చెప్తాడు కదా. ఇప్పుడు శరీరంతో దాన్ని పోలుస్తున్నాడు. అధిష్టానతయ దేహద్వయ అవచ్ఛిన్న చేతన నిర్వికారేణ స్థిత కూటస్థ ఉచ్యతే. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అనే 2 దేహాలు అవిద్యతే కల్పించబడింది. నేను అవిద్య ఏమిటో చెబుతున్నాను ఆయన. శరీరం కుండ తయారైంది అంటే పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి చేత కుండ తయారైంది. అది స్థూల శరీరం. మన శరీరం అంతా పంచభూతాలు. దీంట్లో పంచభూతాలు ఉన్నాయా లేదా అని నువ్వు చూసుకుంటానంటే శరీరం మట్టితో తయారైంది. మట్టిట్లానికి వస్తుంది ఏమా. శరీరంలో గాలి ఉంది, నీరుంది. ఇవన్నీ దేని తర్వాత ఏం వచ్చాయో చూసుకో. ఒకసారి మనం కూర్చుని స్పీడ్గా గాలి పీలుతాం. స్పీడ్గా గాలి పీలిస్తే అంటే ఆకాశం ఖాళీ ఉంది, ఖాళీలోకి గాలిని పంపిస్తాం. గబా 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 గాలి పీల్చడంతో వెంటనే శరీరం వేడుతుంది. గాలి పీల్చడం వల్ల అగ్ని పుట్టింది. ఇంకా కొంచెం సేపు అట్లాగే గాలి పీలుస్తూ ఉంటే ఈ శరీరం వేడెక్కింది కదా, తర్వాత చెమట ఎక్సర్సైజ్ చేస్తే చెమట పడుతున్నది కదా. అంటే వేడెక్కింది, అగ్ని పుట్టింది, తర్వాత ఆ అగ్ని నుంచి జలం పుట్టింది. ఆ జలాన్ని కాసేపు అట్లాగే వదిలేసేయండి, అదంతా ఉప్పుగా అయిపోతుంది. తెల్లగా మట్టి వస్తుంది. అంటే మన శరీరంలో మట్టి ఉంది, నీరుంది, నిప్పుంది. నిప్పుంటే అదే అగ్ని ఉంది, వాయువు ఉంది. వాయువు ఉండాలంటే ఆకాశం. ఈ 5 భూతాలతో తయారైనటువంటి ఈ శరీరం స్థూల శరీరం. దీన్ని ఘటము. దీనికి కర్మతో సంబంధం లేదు. ఘటానికి కర్మతో సంబంధం లేదు. కర్మ సంబంధం లోపల ఉండే ఇంకోరెవరికో ఉన్నది. వాడు కర్మ అనుభవిస్తున్నాడు. ఏమ్మా పెంచఘటం మండిఘటం. ఈ ఘటం ఉన్నన్నాళ్ళు దీని అసలు పేరు అదే ఘటమే. ఘటం బాగానే మాటలు వస్తున్నాయి. అది అసలు దాంట్లోనే తయారైంది. ఆ స్థూల శరీరాన్ని దీన్ని అభిమానించడం వల్లే సంసారం ఏర్పాటు చేసుకున్నాడమ్మా. స్థూల శరీరాన్ని ఏర్పాటు చేసుకుని ఒక చెట్టు ఉందమ్మా. ఆ చెట్టు బాగానే పచ్చగా ఉండి కాయలిస్తోంది, పండిస్తోంది, బాగుంది, నీడనిస్తోంది. ఆ చెట్టును అందరూ గాలిస్తోంది, గౌరవిస్తున్నారు. కొంతకాలం గడిచిపోయింది. ఆ చెట్టు కొమ్మ విరిగి, చెట్టు విరిగిందో చెట్టు కొమ్మ విరిగిందో మొత్తానికి కింద పడింది. ఓ వడ్రంగి వాడు ఆ చెట్టు కొమ్మను చూశాడు. దాన్ని అంతా బాగా చదువు చేసి ఆ చెక్కనంతా పలకం చేసి ఓ డైనింగ్ టేబుల్ చేశాడు. ఈ డైనింగ్ టేబుల్ ఆ చెట్టుకు కొడుకు. అంతే కదా. ఎప్పుడైనా నా కొడుకు అనేటువంటి అభిమానం చెట్టు చూపెట్టిందా? అయ్యో ఇది నా తల్లి, నా ఈ చెట్టు, దీని నుంచి నేను ఇచ్చానని వాడు చూపెట్టాడా? ఆ చెట్టు కొమ్మే మరో కొమ్మ ఒక గొడ్డలిలో చెక్కాడు. ఆ గొడ్డలితో ఆ చెట్టునే కొడతారు, కొడుతున్నారు. ఇప్పుడు ఆ చెట్టు నా కొడుకే వెళ్ళి ఆ గొడ్డల్లో దూరి నన్నే కొడుతున్నాడు అని ఆ చెట్టు వాడిని కొట్టడం లేదు. అసలు బలగం నీకు అక్కర్లేదు. అవును, గొడ్డలి ఇంకో చెట్టు కొమ్మ కనుక దాంట్లో చేరకపోతే ఆ గొడ్డలి ఇంకో చెట్టును కొట్టగలరా? కాబట్టి చెట్టు కొమ్మే అందులో దూరి చెట్టు కొట్టడానికి, ఆ చెట్టు కొట్టనే ఇంకో చెట్టు కొట్టడానికి, ఏ చెట్టు కొట్టడానికైనా ఒక చెట్టు కొమ్మే కారణం అవుతుంది. కాబట్టి మీరు బాధపడటానికి కూడా మీ కూతురే మిమ్మల్ని బాధించచ్చు, మీ కూతురు చేసుకున్నవాడన్నా మిమ్మల్ని బాధించచ్చు, మీ కొడుకే మిమ్మల్ని బాధించచ్చు, ఇంకో అమ్మలన్న కూతురైనా మిమ్మల్ని బాధించచ్చు.
ఆలోచిస్తే నిజంగా ఆలోచించండి. అందుకే గొడ్డట కూర్చి గొడ్డల దూరి చెట్టు కొనను తుంచెడి కొమ్మ విధానం ఉన్నది బిడ్డని ఆగడము అంటారు. కొడుకు చేసేటువంటి పని ఎట్లా ఉంటుందంటే గొడ్డల్లో తోడి ఆ చెట్టునే నరకడానికి తయారయ్యేటువంటి ఆ గొడ్డలి కట్టె ఉంటుందే దాన్ని కామ అంటారు. ఆ కామ అమ్మ వెళ్ళిపోతారా? అవును, నాలుగు కదా వాటి టైము. అవునా, సరే పోయింది. ఇది ఇంకా కొంచెం అర్థమయ్యేట్టుగా చేశారు. మీరు ఏంటండి మనకు ఈ కుండ 5 భూతాలతో తయారైంది. మన కుండ కూడా 5 భూతాలతో తయారైంది. కాబట్టి స్థూల శరీరం పంచీకృత పంచమహాభూతములతో తయారైంది. పంచీకృత భూత కార్యం ఈ శరీరం. అంటే ఈ శరీరంలో 5 భూతాలు ఉన్నాయి. 5 భూతాలకి 5 తన్మాత్రలు ఉన్నాయి. 5 భూతాలు ఉన్నాయి కదా, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనేటువంటి 5 తన్మాత్రలు. ఆ భూమికి 5 గుణాలు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే 5 తత్వాలు భూమి. ఈ 5 ఒక్క గంధం మాత్రమే భూమి సొంత తత్వం. ఆ గంధం నుంచి వచ్చిందే దీని. కాబట్టి మన శరీరంలో భూమి